ఫైనల్ గా తిరుమల శ్రీవారి దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యానండి. 4 months బ్యాక్ ఈ టికెట్స్ బుక్ చేసుకున్నా. ఫైనల్ గా ఆ రోజు అయితే ఇవాళ వచ్చింది. శ్రీవారి దర్శనం అంటే నాకు చాలా స్పెషల్ అండి. శ్రీకాళహస్తి నుండి తిరుపతి వరకు మొత్తం హైవేనే కాబట్టి జస్ట్ 30 minutes లో తిరుపతికి అయితే రీచ్ అయ్యాను. కానీ అలిపిరి దగ్గర వచ్చేసరికి ఫుల్ వెహికల్స్ అయితే క్యూ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 30 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా కొండ మీదకి అయితే జర్నీ స్టార్ట్ చేశాను. ఘాట్ రోడ్డు వెళ్తుంటే మనసులో ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అండ్ ఎక్సైట్మెంట్. అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసెను. స్వామివారి దర్శనం కంప్లీట్ అవడానికి అరౌండ్ 4 hours అయితే పట్టింది. కానీ స్వామివారిని చూసిన సెకండ్ మాత్రం మర్చిపోలేనండి. జస్ట్ 10 seconds మాత్రమే స్వామివారి దర్శనం దొరికింది. కానీ ఆ 10 seconds లో వచ్చిన ఆనందం మాత్రం మాటల్లో చెప్పలేను. తెలియకుండానే కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగాయండి. స్వామివారి తర్వాత లడ్డు కోసమే తిరుమలకు వచ్చిన రోజులు చాలా ఉన్నాయండి. నిజం చెప్పాలంటే ఆ లడ్డు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 4 months వెయిట్ చేసి ఫైనల్ గా స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా అనిపించిందండి.